తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న నీకు గనగన గంటల నాదాలంతా సింధూర గంధాల పూజలు అంట గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న ఆకాశం తాకుతున్న అందాల కొండ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా అద్దాల మేడాలోన ముద్దుగా వెలసినవు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతమ్మేర్చిన కన్నీళ్లున్నాయో కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్లున్నాయో ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడో శనిగ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడు ప్రజలకు మరియు ఆర్మూర్ మున్సిపల్ విలీన గ్రామ ప్రజలకు మా యొక్క పెరికిడి గ్రామాభివృద్ధి కమిటీ తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రత్యేకమైన రోజు, శనివారము ఆంజనేయ భక్తుడికి కావలసిన రోజు ఈరోజు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా భక్తులకు తగిన విధాలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు మేము అన్నసత్రం హనుమాన్ జయంతి సందర్భంగా సుమారుగా 8 క్వింటాళ్ళ అన్నము బండి భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని భక్తులందరికీ కోరుచున్నాము.
ఇంకా సమయం కాలేదు, 9 అవుతుంది కాబట్టి ఇంకా మరి ఒక 30 నిమిషాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమానికి భక్తులు తగు విధంగా విరాళాలు ఇచ్చి మా పెరికిడి గ్రామాభివృద్ధి కమిటీకి సహకరించినందుకు వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క హనుమాన్ జయంతికి మాకు అన్నం సరిపోయేంత బియ్యం కూడా స్పాన్సర్లు వస్తున్నారు. ఇంకా మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమం ఇంత ముందుకు తీసుకెళ్లాలని వారికి మేము కోరుచున్నాము. ఇక్కడి నుండి ఇప్పుడు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున గ్రామ ప్రజలకు కానీ భక్తులకు కానీ ప్రత్యేకంగా తెలియజేది ఏమనగంటే శ్రీ వెంకటేశ్వర మందిరం పునర్నిర్మాణం చేపడుతున్నాము. దానికి సుమారుగా 2 కోట్ల రూపాయలు కావలసి ఉన్నది. అటువంటి రూపాయలు ఏ ఒక్క భక్తుడు ఇవ్వలేరు. అందరము ప్రజలు ఐకమత్యంతో కట్న కానుకలు ఇచ్చి సహకరించినట్టయితే అటువంటి పునర్నిర్మాణాన్ని మనము కంప్లీట్ చేసుకొని ప్రాణప్రతిష్టకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాము. ప్రజలు భక్తులు కానుకలు ఇవ్వనిది ఏ పని కూడా గ్రామాభివృద్ధి కమిటీలు చేయలేవు. కావున కొద్దిగా గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు కూడా చాలా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతకుముందు ఒకప్పుడు పేరుండే గ్రామాభివృద్ధి కమిటీలు పనిచేయవు, మన పోలీస్ స్టేషన్లకు ధీటుగా నడిచేవి ముందు గ్రామాభివృద్ధి కమిటీలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పేరు అపవాదు రాకుండా ఇప్పుడున్న గ్రామ కమిటీలు సనాతన ధర్మంలో నడుస్తున్నాయి. పెరికీటు కొటార్మూర్ 2 గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. ఒక గ్రామానికంటే ఒక గ్రామం ఇంకా ముందుకెళ్ళి మేము ఇంకా సనాతన ధర్మం పాటించి తెలుగు ఐక్యతను కాపాడదామని ముందుకు వెళ్తున్నాయి గ్రామాభివృద్ధి కమిటీలు. ఇటువంటి పోటీ ఉంటేనే మరి యొక్క గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మన భక్తులు కూడా మనకు వచ్చి కట్న కానుకలు ఇచ్చి ఇటువంటి మందిర పునర్నిర్మాణాలు చేపడతారని ఆశిస్తున్నాము. భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెరికిట్ కొటార్మూర్ మరియు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెరికిట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 మంది ఇక్కడికి భక్తులు విచ్చేస్తారని చెప్పేసి గ్రామాభివృద్ధి కమిటీ వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులకు మరియు పెరికిట్ గ్రామ ప్రజలకు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పెరికిట్లో ఈ హనుమాన్ టెంపులే కాకుండా వెంకటేశ్వర ఆలయం కూడా పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానిలో కూడా భక్తులందరూ తగినంత విరాళాలు అందించి ఆ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పేసి పెరికిట్ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కోరుతూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమా, అతులిత బలధాముడా జయ హో హనుమా. అరే బలా బలా బజరంగి పవన తనయా, భక్త కోటినే లేటి మారుతిరాయా. సూర్యున్నే పంగడుకొని మింగబోయినా వానరుల అధిపతి వాయుపుత్రుడా. జై 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 బోలో హనుమా, కేసరి నందన మమ్ముల గనుమా. జై జై జయ హో హనుమా, నీ భక్తుల కాపాడే పవన తనయా. ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమా, అతులిత బలధాముడా జయ హో హనుమా. అరే బలా బలా బజరంగి పవన తనయా, భక్త కోటినే లేటి మారుతిరాయా.
జై జై జయ హో హనుమా నీ భక్తుల కాపాడే పవన తనయా ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమా అగ్నిత బలధాముడా జయ హో హనుమా అరే బల బల భజరంగి పవన తనయా భక్త కోటినే లేచి మారుతిరాయా జెండాపై కపిరాజై ఎగిరిన శౌర్యం మా పల్లె పల్లెలకు రక్షణ కవచం తిరుగులేనిది హనుమంతుని ధ్యానం మృత్యువునే వణికించే జంజమారుతం కాషాయం తనువంతా దగదగ మెరిసే అఖండ భరతమని అద్భుతమని కొలిసే జై 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 బోలో హనుమా వీరాది వీరుడా మమ్ముల గనుమా జై 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 జయ హో హనుమా కేసరి నందన మాముర వినుమా ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమా అతులిత బలధాముడా జయ హో హనుమా అరే బల బల భజరంగి పవన తనయా భక్త కోటినే లేచి మారుతిరాయా ఓహో అంజనమ్మ తనయుడా